హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఇద్దరి ఆలోచనలు కలుస్తున్నాయా లేదా, ఈ పర్సన్ మైండ్లో ఏముంది, తన మనసులో ఏముంది, మీ గురించి తను ఏం థింక్ చేస్తున్నారు, మీరు మీ పర్సన్ గురించి అసలు ఏమనుకుంటున్నారు, మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది కూడా చూద్దాం. ఓకే, మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి. ఓకే, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈ డేట్లో మీ పర్సన్ గురించి మీరేం థింక్ చేస్తున్నారు అనేది చూద్దాం. ఓకేనా, అండ్ ఈ డేట్లో మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు. లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. ఓకే, gratitude universe, four of cups, the empress, four of wands, the emperor. ఇక్కడ ఎంప్రెస్ అండ్ ఎంపరర్ టూ కార్డ్స్ ఇక్కడే వచ్చేసాయి. ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ wands, the world, tower, two of wands, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ పేజ్ ఆఫ్ కర్బ్స్ వచ్చిందండి. ఓకే, డేక్ ఇక్కడ పెట్టాలి. ఓకే, అండ్ ఈ డేక్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి, ఏస్ ఆఫ్ పెంటికల్స్, టవర్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్, స్ట్రెంగ్త్, the sun, seven of swords, king of pentacles, two of cups, the hibiscus, judgment అండి. మీ పర్సన్ది బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, మీకు కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్ని మీరు చాలామంది ప్రేమించారు, లవ్ చేశారు, చాలా కేరింగ్గా చూసుకున్నారు. ఈ పర్సన్ గురించి మీరు చాలా వదులుకున్నారు, మీ లైఫ్లో మీ కెరియర్ని కూడా, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్ సర్కిల్, అలా చాలామందిని మీరు వదులుకున్నారు. తన గురించి
అందరిని వదిలేసుకొని ఈరోజు తనని నమ్మినందుకు మీరు జీవితంలో ఒంటరిగా మిగిలిపోయారు. ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా మోసం చేశారు అని మీరు అనుకుంటున్నారనమాట. చాలా నమ్మించి ద్రోహం చేశారు. లాస్ట్‌కి ఏకాకిని చేసినట్టుగా చేసేసారు ఈ పర్సన్ అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఒంటరిగా ఒంటరి జీవితం గడుపుతున్నారు. లైఫ్‌లో మీరు అదర్ సిట్యుయేషన్ మీద లేదా మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు. ఒంటరిగానే మిగిలిపోతున్నారు లైఫ్‌లో. దేని మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు. మనశ్శాంతి అనేది మీకు ఉండడం లేదు. ఎలాంటి వర్క్ మీద మీరు ఫోకస్ కూడా చేయలేకపోతున్నారు. చాలా సాడ్‌గా ఉంటున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మీ పర్సన్ తను మిమ్మల్ని వదిలేయడం వలన. మీరు తనని నమ్మినందుకు. తను ఎంత ఈగో చూపించినా సరే మీరు తనని చాలా బాగా చూసుకున్నారు కదా. ఈ పర్సన్ కనీసం మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు తనని 100% ఎఫర్ట్స్ ఇస్తే తన వైపు నుంచి 5% మీకు లభించింది ఈ పర్సన్ వైపు నుంచి. అంత ఎఫర్ట్స్ మీరు పెట్టినా ఈ పర్సన్ లాస్ట్‌కి మిమ్మల్ని బాధ పెట్టారు. ఒంటరిగా చేసేశారు అని మీరు చాలామంది బాధపడుతున్నారనమాట. ఓకే. మీరు ఒక ఎంప్రెస్ అండి. చాలా నాలెడ్జ్ ఉంటుంది మీకు. ఇక్కడ గుణగణాల్లోనూ ఎక్కడ కూడా తేడా లేదు మీలో. చాలా మంచివారు, చాలా లవబుల్ పర్సన్ అండ్ చాలా టాలెంటెడ్ పర్సన్. మదర్ కేరింగ్ మీరు ఇస్తారు. చాలా ప్రేమగా ఆదరిస్తారు. ఎవరైనా మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వస్తే చాలా ప్రేమగా ఆదరిస్తారనమాట మీరు. ఎవరిని దూరం పెట్టరు. మీరు ఒక ఎంప్రెస్ లాంటి వారు. దేవకన్య అలాంటి వారు మీరనమాట. మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఓకేనా. ఫీమేలే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. అలాంటి పర్సన్ మీరు. ఈ పర్సన్ గురించి ప్రతి సిచ్యువేషన్లో మీరు దిగారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. కానీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకున్నారంటే లేదు. తన గురించి చేయని త్యాగం లేదు మీ లైఫ్లో. అయినా సరే పర్సన్ ఈగో మాత్రమే చూపించారనమాట. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చూసే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ మ్యారీడ్ కపుల్ లాంటిది చూపిస్తుంది. లేదా మీరు మ్యారీడ్ అయ్యి అదర్ పర్సన్కి కనెక్ట్ అవ్వడం లాంటిది. ఓకే. ఈ పర్సన్ లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పడం కానీ, ఏదో కమిట్మెంట్ లాంటిది ఇవ్వడం కానీ, ఆ మాట మీద ఈ పర్సన్ నిలబడలేదు. మీ లైఫ్లో ఈ పర్సన్తో మీరు గడిపిన మెమొరీస్ ఏదైతే ఉన్నాయో అదంతా మళ్ళీ మీరు పదే పదే అదంతా ఊహించుకుంటున్నారనమాట. అవే తలుచుకొని బాధపడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారనమాట. ఈ పర్సన్ మీ లైఫ్లో రాకముందు మీరు ఎంత అందంగా ఉండేవారు, ఎంత హ్యాపీగా ఉండేవారు. ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యాక మీ లైఫ్ చూడండి చాలా సాడ్గా అయిపోయిందనమాట. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉండేవారు. మీ లైఫ్లో మీరే ఒక ప్రిన్స్, మీరే ఒక ఏంజల్, మీరే ఒక కింగ్, ఎంపరర్ అలా ఉండేవారనమాట. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు. అలాంటి లైఫ్లో ఈ పర్సన్ ఎంటర్ అయ్యాక మీ జీవితం మొత్తం తారుమారు అయిపోయింది. మీరు మీ లైఫ్లో ఎలాంటి పర్సన్ అయితే మీకు లైఫ్ పార్ట్నర్గా ఉండాలనుకున్నారో అన్ని క్వాలిటీస్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యాక అన్ని మీలో కనిపించాయి అనమాట. అలా ఈ పర్సన్ తను మిమ్మల్ని ఫ్లర్ట్ చేశారు. ఇక్కడ ఎట వ్యాన్స్ ఉంది. మీ లైఫ్ పార్ట్నర్లో మీరు ఏదైతే కలలు కన్నారో ఇలాంటి పర్సన్ ఉండాలి, మేబీ పొడవులో కానివ్వండి, లేదా డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, చూపించే కేరింగ్ కానివ్వండి, యాటిట్యూడ్ కానివ్వండి, లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, అన్నీ మీకు ఈ పర్సన్లో కనిపించిందనమాట. కాబట్టి పర్సన్కి మీరు ఫ్లర్ట్ అయ్యారు. మీ పర్సన్ మాత్రం ఈగో చూపించారు. తను సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించారు, లేదా తన ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించారు ఈ పర్సన్. అండ్ కొంతమంది పర్సన్ తన కెరియర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు. మీకు లాస్ట్ ప్రయారిటీ పర్సన్ ఇచ్చారు, అది మీరు భరించలేకపోయారనమాట. ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు. చాలా విసిగిపోయారు మీరు. ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం నెగటివ్గా మాట్లాడము, వల్గర్గా మాట్లాడడం కానీ అది కూడా చేసి ఉంటారు. అంటే మిమ్మల్ని పర్సన్ వదిలించుకోవడానికి
చాలా ప్రయత్నాలైతే చేశారు. అదంతా మీ చెవుల్లో పదే పదే అది వినిపిస్తూ ఉండడం. సో, దాని వలన గూడా మీరు చాలామంది డిస్టర్బ్ అవుతున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ తను మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నారు. మీరు తనతో లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నారు. అదే డిఫరెంట్ ఇక్కడ. కొంతమందికి మీ పర్సన్‌కి మీ మీద అనుమానం ఉండొచ్చు. నువ్వే తప్పు చేశావు. నీ లైఫ్‌లోనే అదర్ పర్సన్ ఉన్నారు. తనకి టైం ఇవ్వడం లేదు. తన మీద ఆహ్, కేరింగ్ చూపించడం లేదు. తనకి అటెన్షన్ ఇవ్వడం లేదు. నీ ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద ఉంది అన్నట్టుగా ఈ పర్సన్ రివర్స్ కూడా తిరగొచ్చనమాట మీ మీద. ఓకే. ఈ కనెక్షన్‌లో మీరు చాలామంది ఈ కనెక్షన్‌ని నిలబెట్టడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ ఉందండి. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఏం చేశారంటే విత్తనాలు నాటారు. ఆ విత్తనం ఏమైంది చిన్న మొక్కగా వచ్చి తను ఎదుగుతుందనమాట ఇప్పుడు. ఓకే. ఆ ఎదిగినప్పుడు ఏం చేయాలి వాటికి? తన చుట్టూ నీట్‌గా ఉంచాలి. తన మీద సూర్యరశ్మి అనేది పడేటట్టుగా ప్రొటెక్ట్ చేయాలి. అండ్ వాటర్ పోయాలి డైలీ. అలా చెట్టుని తను కాపాడుకుంటున్నారు కదా! సో, అలాగే మీరు కూడా ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండేటట్టుగా మీరు చాలామంది ఎఫర్ట్స్ పెట్టారు. కానీ అది నిలబడింది. ఆ బంధం అంటే నిలబడలేదనమాట. ఇప్పటికీ కూడా మీరు చాలామంది పర్సన్ మీదనే మీ పంచ ప్రాణాలు పెట్టుకొని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు పర్సన్ అర్థం చేసుకొని మీ లైఫ్‌లో వస్తారేమో. ఈ పర్సన్ గురించి మీరు మేబీ టారో రీడింగ్ చూస్తూ ఉండడము, హ్యాపీగా ఫీల్ అవ్వడము, అది కూడా చేస్తూ ఉండొచ్చు. లేదా మీ పర్సన్ పేరు మీద టారో రీడింగ్ తీసుకొని సో తన మనసులో ఏముంది అనేది మీరు తెలుసుకొని అక్కడికి సాటిస్ఫై అయ్యి హ్యాపీగా కూడా ఉండి ఉంటారనమాట. ఏదో ఒక రోజు వస్తారు ఆ నమ్మకం మీలో ఉందన్నమాట. ఏదో ఒక రోజు ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఏ రోజు మీరు తనని దూరం పెట్టలేదు. చాలా ప్రేమగా చూసుకున్నారు. మదర్ కేరింగ్ అనేది చూపించారు. మదర్ కేరింగ్ ఇచ్చారు ఈ పర్సన్‌కి. మేల్ కూడా ఉండొచ్చు, ఫీమేల్ ఉంటారు. ఓకే. అలా చాలా బాగా చూసుకున్న పర్సన్ కొన్ని డిస్టర్బెన్స్ వలన తను దూరమే ఉంటే మళ్ళీ వస్తారు అనే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట చాలామంది. మీరు మీ పర్సన్ మీద పంచ ప్రాణాలు పెట్టుకొని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. ఏదో ఒక రోజు పర్సన్ మీ లైఫ్‌లో రాకపోతారా? తనతో హ్యాపీగా ఉండకపోతామా? ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉండొచ్చు. మీరు మీ పర్సన్ తను కాంటాక్ట్ చేయలేకపోతారా? మేము కలిసి ఉండకపోతామా? అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. థర్డ్ పార్టీ కంటే డిస్టర్బెన్స్. మీరు మీ పర్సన్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మీ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. సిచ్యువేషన్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేరు. అదే చూపిస్తుంది ఎక్కువగా. మీకు కోపం వస్తే మీరు అరవడము, మీ పర్సన్‌కి కోపం వస్తే తను అరవడము అలాగనమాట. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ కంటే మేజర్ ప్రాబ్లం మీకు కోపం వచ్చింది. మీరు ఈ పర్సన్‌ని దూరం పెట్టారు. తనకు కోపం వచ్చింది. ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. ఫినాన్షియల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండొచ్చనమాట. ఇక్కడ మనీకి సంబంధించింది ప్రాపర్టీ అని అలాంటి గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు కొంతమందికి. ఓకే. సింగిల్ అయి ఉంటే మీ పర్సన్ లైఫ్‌లో అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు. తన టైం అంతా వారికే ఇస్తున్నారు అనే ఆర్గ్యుమెంట్స్ అనేది ఇద్దరి మధ్యలో జరిగాయి అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. చాలా మిస్ అవుతున్నారు మీరు మీ పర్సన్‌ని. మేబీ తను చాలా స్వీట్ పర్సన్, చాలా లవబుల్ పర్సన్, చాలా హ్యాండ్సమ్ పర్సన్. ఫీమేల్ అయితే ఒక ఏంజెల్ మాదిరిగా ఉంటారు ఈ పర్సన్. అంత మంచి పర్సన్‌ని మిస్ అయ్యాను అనే బాధ మీకు చాలామందికి వెంటాడుతూ ఉండొచ్చు అనమాట. ఓకే. కానీ ఇక్కడ మీ పర్సన్‌తో మీకు రీయూనియన్ అవుతుందండి. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఎవరైతే ఉన్నారో వితిన్ 4 మంత్స్ లోపలే రీయూనియన్ అవుతుంది. ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తారు. మీకు కాంటాక్ట్ కూడా చేస్తారనమాట ఈ పర్సన్. ద వరల్డ్ వచ్చింది, టవర్ వచ్చింది. ఇక్కడ మీ లైఫ్లో వచ్చే పర్సన్ చూడండి, నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. డెఫినెట్లీ పర్సన్ మీ లైఫ్లో వస్తారు. వితిన్ 4 మంత్స్ ఆర్ కొంతమందికి 2 మంత్స్ లోపల కూడా రావచ్చు. ఓకేనా. కాబట్టి రీడింగ్ని క్లెయిమ్ చేసుకొని లైక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా.
అండ్ ఇక్కడ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అనే పర్సన్ అనుకుంటున్నారు. ఏదో చిన్న కమిట్మెంట్ లాంటిది పర్సన్ తీసుకుని వస్తున్నారండి. ఈ బంధం నిలబడడానికి మేబీ కాంప్రమైజ్ అయిపోవాలి. ఇద్దరి మధ్యలో ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో అదంతా క్లియర్ చేసుకొని చిన్న న్యూ బిగినింగ్ లాంటిది చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ మీలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో ఈ పర్సన్లో కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీలో ఎంత ధైర్యం ఉంటుందో ఈ పర్సన్లో కూడా అంతే ధైర్యం ఉంటుంది. ఇక్కడ మీరిద్దరూ తగ్గడం లేదు, మీరు తగ్గడం లేదు, మీ పర్సన్ కూడా తగ్గడం లేదనమాట. నాకేం తక్కువ అన్నట్టుగా మీరు, తనకేం తక్కువ అన్నట్టుగా ఈ పర్సన్ అలా ఉన్నారండి. పట్టుదల మీద ఉన్నారనమాట ఇద్దరు. సో ఇక్కడ ఈ పర్సనే తగ్గబోతున్నారు మళ్ళీ మీ దగ్గర. మీరు ఒక ఎంప్రెస్, ఒక ఎంపరర్, మీరు ఎందుకు తగ్గుతారు? తగ్గను అన్నట్టుగా మీరు ఉంటున్నారు. కాబట్టి ఈ పర్సనే తగ్గి మళ్ళీ మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఏదో ఆఫర్ లాంటిది పర్సన్ తీసుకుని రాబోతున్నారు. ఓకే, ఇక్కడ మీకు డబుల్ కన్ఫర్మేషన్ అండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ నెక్స్ట్ టవర్ వచ్చింది. రీయూనియన్ అవుతుంది. ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారు, మీతో మాట్లాడతారు. ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే మీ దగ్గరికి వస్తారు కూడా. ఓకే, మీ పర్సన్ మేబీ తను అంతకుముందు ఉన్న రూమ్ నుంచి ఇంకొక రూమ్ షిఫ్ట్ అయిపోవడం కానీ, ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్కి షిఫ్ట్ అయిపోవడం కానీ, లేదా ఈ పర్సన్ ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి షిఫ్ట్ అయిపోవడం కానీ, తను ఎక్కడ ఉన్నారో మీకు తెలియడం లేదు, సో తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు లేదు అన్నట్టుగా కూడా మీరు బాధపడుతూ ఉండొచ్చు. కానీ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ వస్తుంది, వెయిట్ చేయండి. ఓకేనా, ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు, అదర్ పర్సన్ మీద తను ఫోకస్ చేశారు కదా. ఇక్కడ మీరేమో అడుక్కున్నారనమాట ప్రతిసారి, కొంచెం టైం ఇవ్వు, కొంచెం కాల్ చేయు, మాట్లాడు అన్నట్టుగా. సో ఈ పర్సన్ తను మీకు టైం ఇస్తారు. ఈ కనెక్షన్లో తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటారనమాట. మేబీ మీరు కొంతమంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ ఎలాంటి రిలేషన్లో ఉన్నవారు కూడా చూడొచ్చండి. ఓకేనా, మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి మీనింగ్స్. ఓకేనా, ఈ పర్సన్ మీకు టైం ఇవ్వాలి అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ తన ప్రపంచం కూడా మీరే అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ వైపు కూడా వాళ్ళు వచ్చింది అండ్ మీ వైపు కూడా వాళ్ళు వచ్చింది అనమాట. ఓకే, అంటే మీ ప్రపంచం ఎవరు? మీ పర్సన్ ప్రపంచం మీరనమాట. ఒకరి గురించి ఒకరు బతుకుతున్నారు మీరు. స్ట్రెంగ్త్, ఈ రిలేషన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి, ఈ పర్సన్ నాకు దూరం అవ్వకుండా స్ట్రాంగ్గా చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ పర్సన్ అదర్ కనెక్షన్లో ఉన్నారండి. పర్సన్ ఎక్కడో వేరే వారి దగ్గర నుంచి ఈ పర్సన్ తప్పించుకొని మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. మేబీ పర్సన్ కొంతమందికి అదర్ కనెక్షన్లో తను స్టక్ అయిపోయి ఉండొచ్చు. ఒక పర్సన్ చేతిలో కూడా ఈ పర్సన్ స్టక్ అయిపోవడం కానీ ఏదో జరిగింది ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, సో కాబట్టి పర్సన్ అక్కడి నుంచి పారిపోయి మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు. మనం రెగ్యులర్గా చూసే రీడింగ్లో మీ లైఫ్లో నుంచి తను పారిపోవాలనుకుంటారు, కానీ ఇప్పుడు అక్కడి నుంచి పర్సన్ పారిపోయి మీ లైఫ్లో రావాలనుకుంటున్నారనమాట. ఈ కనెక్షన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి, రీయూనియన్ కావాలి. ఈ పర్సన్ అక్కడ తనకి మెయిన్గా ఫ్రీడమ్ అనేది లభించడం లేదు. ఇక్కడ తను ఏదో లాస్ అవుతూ ఉండొచ్చు ఫినాన్షియల్గా. మీరు మీ పర్సన్కి చాలా మనీ హెల్ప్ కూడా చేసి ఉంటారు కొంతమందికి. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు సర్ప్రైజ్ లాంటిది ఇవ్వాలి అనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వడం కానీ, లేదా ఈ పర్సన్ మీకు సర్ప్రైజ్ చేసేటట్టుగా ఈ పర్సన్ ప్రపోజ్ చేయడం కానీ, ఈ పర్సన్ ఏదో ప్లాన్ చేస్తున్నారండి. ఈ పర్సన్ కొంతమందికి తన లైఫ్లో ఆల్రెడీ తను సెటిల్ అయిన పర్సన్ కూడా ఉంటారనమాట. తన లైఫ్లో ఫ్యామిలీ అని, ఫ్రెండ్స్ అని, కెరియర్ అని అన్ని విధాలుగా తను ఆల్ సెటిల్ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది కొంతమందికి. ఓకే, అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. తన ప్రేమంతా మీకు పంచాలి అనుకుంటున్నారు. మీకు తను ఏదో సర్ప్రైజ్ లాంటిది ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. మీరు తనని చాలా బాగా చూసుకున్నారు, చాలా ప్రేమించారు. మీ కేరింగ్ అనేది పర్సన్కి చాలా ఇష్టం.
సో ఈ పర్సన్ ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ విషయంలో. ఓకే, మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఈ పర్సన్కి అర్థం కావడం లేదు. మీరు అందరితోని హ్యాపీగా ఉంటున్నారు కానీ ఈ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే తన బిహేవియర్కి మీరు చాలామంది విసిగిపోయి ఉండొచ్చు. ఎందుకంటే తన మీద మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా లవ్ చేశారు. కానీ పర్సన్ మీకు తలనొప్పిలు తెచ్చిపెట్టారనమాట. ఇక్కడ మీరు చాలామంది మీ పర్సన్కి ఉన్న మనీ అంతా ఇచ్చేసి మీరు లాస్లో ఉండి ఉంటారు, లేదా ఏదైనా అప్పులో కూరుకుపోయి ఉండొచ్చు. అలాంటిది కూడా చూపిస్తుంది. కాబట్టి మీకు కొంచెం మీ పర్సన్ మీద కోపం కూడా ఉండొచ్చు అండ్ కొంచెం సాడ్గా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ మీ పర్సన్ కంటే మీరు చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్లో ప్రాక్టికల్ ఎనర్జీ ఉంది కొంచెం. ఓకే, మీరే చాలా ఎమోషనల్గా ఉన్నారు. మనసులో ప్రేమ ఉంది కానీ బయట మాత్రం ప్రేమ లేదు, కోపం అనేది చూపిస్తున్నారు. కానీ లోపల మాత్రం చాలా ప్రేమ ఉంది మీ పర్సన్ మీద మీకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చూసేస్తాం. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీలాగే ఇంకా కొంతమందికి కూడా హెల్ప్ అవ్వాలి కదా ఈ మెసేజెస్. మీరు లైక్ చేయడం వలన, సబ్స్క్రైబ్ చేయడం వలన, క్లెయిమ్ చేసుకోవడం వలన ఈ మెసేజెస్ అనేది వేరే వారికి కూడా చేరుతూ ఉంటుంది అనమాట. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ యాంగ్జైటీ, మ్యాన్ హోల్డింగ్ ఎ కాయిన్, ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మీచేల్ అండ్ మీ ఎనర్జీస్. ఇక్కడ కూడా ఎంప్రెస్ వచ్చేసింది, ఇక్కడ కూడా సన్ వచ్చేసింది. ఓ బ్యూటిఫుల్ అండి. మీరు మీ లైఫ్లో మీరు షైన్ అవుతున్నారండి. మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారనమాట. లోపల ఈ పర్సన్ విషయంలో ఎంత బాధ అయినా ఉండొచ్చు కానీ మీరు బయట మాత్రం షైన్ అవుతున్నారనమాట. చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నారు. మీ లైఫ్లో మీకు అన్ని విధాలుగా సమృద్ధిగా లభిస్తుంది. ప్రాస్పెరిటీస్, అబాండెన్స్, సక్సెస్ మీ లైఫ్లో ఉంది. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా సన్ కార్డ్ వచ్చింది, అప్రిషియేషన్. మిమ్మల్ని, మీ కష్టానికి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. మీరు ఒక ఏంజల్ మాదిరిగా, ఒక ఎంపరర్ అలా ఉన్నారనమాట. ఓకే, కానీ పర్సన్ విషయంలో అప్పుడప్పుడు దిగులు చెందుతూ ఉంటారనమాట. ఓకే, ఇక్కడ పర్సన్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత ఏంజల్ మాదిరిగా ఉన్నారు కదా, తనకి యాంగ్జైటీ అవుతుందన్నమాట. పర్సన్కి ఏదో తెలియని భయం, టెన్షన్. మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్, తను ఏదో చెప్పాలి అనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. మాట్లాడాలి అనుకుంటున్నారు, మాట్లాడలేకపోతున్నారు. మేబీ అది తన గొంతు దాకా మాట వస్తుంది కానీ బయటకు రాదనమాట. ఓకే, అలాంటి పరిస్థితి పర్సన్ ఎదుర్కొంటున్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను రీడింగ్. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా, అండ్ అలాగే లైక్ చేయని వారు లైక్ చేయండి, క్లెయిమ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.